జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల యొక్క రాశి ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే క్షణచిత్తం క్షణమాయం. ఈ యొక్క చాప ఉంటుంది చూసారా, నీళ్ళలో ఎలా ఉంటుంది, జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ అయిపోతుంది కదా, అలా పరిగెడుతున్నారు. మీ భవిష్యత్తు నేరుగా ప్రభావితం చేస్తుంది. కొందరికి అదృష్టం తలుపు తెరుచుకుంటుంది, మరికొందరికి పరీక్షలు సిద్ధంగా ఉంది. ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశుల జన్మంలో ఉన్నారు. జీవితంలో ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలో గందరగోళం ఉంటుంది. కేతు కన్యా రాశిలో సప్తమ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, దాంపత్యంలో పరీక్షలు ఉంటాయి. గురువు మిథున రాశిలో చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంటికి, కుటుంబ స్థిరాస్తులు మార్పులు వస్తాయి. ఈ నెల పరీక్ష ప్లస్ మార్పులు కనిపించడం సమయం అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీకు కష్టం గుర్తింపు పొందుతుంది. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లో కాస్త జాగ్రత్త, ఆట విడుపు ఉండాలి ఖచ్చితంగా. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. సేవింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు, అన్సర్టనిటీ ఉంది ఈ నెల బాగా. హై రిస్క్, షార్ట్ టైం చాలా రిస్క్, లాంగ్ టైం ఆలోచించవచ్చు అంతే. ఇంకా రియల్ ఎస్టేట్కి వస్తే ఇంటి మార్పు లేదా కొనుగోలు అవకాశాలలో కాస్త చిరు నష్టాలు చూస్తూ ఉంటారు. జాగ్రత్త, అవాయిడ్ చేయండి. కోర్టు విషయాల్లో సంబంధిత కేసుల్లో మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పేషెన్స్ అవసరం, లేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య మిశ్రమ ఫలితాలు, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మార్చుకొని మీకు మీరే పెద్ద సమస్యలు చేసుకుంటున్నారు. జాగ్రత్త పడండి. దాంపత్య విషయంలో అర్థం చేసుకోని ఒక తగాద. విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు, చాలా కష్టపడి కానీ మీరు సాధించలేరు. ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విదేశీ అవకాశాలు బలంగా ఉన్నా వీసా ప్రయాణం జరిగే అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా కళాకారులకి మీడియా, యూట్యూబ్ రంగాల్లో కాస్త విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అవకాశాలు వచ్చినా మిశ్రంగా ఉంది. ఈ నెల ఒక ఆధ్యాత్మిక లేదా కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్పు చేయవచ్చు. ఇంకా నటీనటులు కాస్త స్పిరిచువల్ టూర్స్, స్పిరిచువల్ పీపుల్ని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం ఇలాంటిది చేస్తే మంచిది. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం కంటే కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక అవసరం. మానసిక ఒత్తిడి, కార్డియా రిలేటెడ్ సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు, జీర్ణ సమస్య కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఆహార నియంత్రణ అవసరం. యోగా, ధ్యానం మంచిది. అదృష్ట రంగు పసుపు మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 3, 12, 21, 30. అదృష్ట రోజులు గురువారం. ఎందుకంటే గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు కాబట్టి, గురువు ఈ సంవత్సరం రాజు కాబట్టి మీకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య 3. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: గురువారం గురు భగవానుని ప్రార్థన చేయడం, పసుపు వస్త్రం భగవంతుడికి చల్లించడం, శనగల్ని నానబెట్టి 108 పూసలతో మాలగా తీసుకపోయి గురు భగవానికి వేయడం, దక్షిణామూర్తికి వేయడం. శనివారాల్లో, అందులోనూ ఏళ్నాడు శని యొక్క మధ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయడం, నవగ్రహాలకి ప్రార్థన చేయడం, పేదలకు ఆహారం వేయడం. మీనరాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల మీరు శాంతంగా, సహనంగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అన్ని సమస్యలు దాటుకొని విజయం సాధించగలరు. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీనరాశి మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. గురుగారు, మాకు శీఘ్ర ఫలితాన్ని చేసే ఒక పరిహారం ఇవ్వండి అంటే, శని భగవానికి ప్రీతిగా ఉన్నది, అంగారక భగవానికి ప్రీతిగా ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగాలతో మన దేవాలయంలో పూజ చేసింది సిద్ధంగా ఉంది. మీకు అందించడానికి కావలసిన వారు మనల్ని సంప్రదించి ఇది పొందండి. లేదు గురుగారు, మాకు మీ ద్వారా మేము జాతకం ఈ నెల మీరు బాగాలేదన్నారు కాబట్టి మాకు ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నాము. మా జీవితం కొత్త సంవత్సరం, ఉగాది కొత్త సంవత్సరంలో మా జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్,
మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయవస్తు. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి ఒక చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం మేషరాశి వారికి సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 ఈ గోచార ఫలితాలన్నింటినీ మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల కొన్ని అవకాశాలు వచ్చినట్టే వస్తుంది, నిరుత్సాహం ఉన్నట్టే ఉంటుంది. ఏంటి అసలు ఎలా ఉంటుంది, నాకు ధనలాభం ఎలా ఉంటుంది, అనూఖ్యంగా ఎలా పెరుగుతారు అని చెప్పి చూసుకుంటే, ఈ నెల గ్రహస్థితులు చూసుకుంటే శని మరియు రాహు మీనరాశిలో ద్వాదశ స్థానంలో ఉంటున్నారు. ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, విదేశీ సంబంధాలు పెరుగుతాయి ఈ యొక్క గ్రహం అక్కడ ఉండడం వల్ల. మరి కేతు కన్యా రాశిలో షష్టమ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం, కోర్టు విషయాల్లో మలుపు. గురు మిథున రాశి ప్రభావం వల్ల మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంది. ఈ నెల పరీక్షతో పాటు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఉద్యోగస్తులకి గురువు మిథున రాశిలో ప్రభావం వల్ల మీ ప్రయత్నాలు చాలా బాగుంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి నెలంతా కూడా పనిలో ఒత్తిడి పెరుగుతుంది, పై అధికారుల నుంచి ప్రెషర్స్ ఉంటుంది. కింద స్థాయి ఉద్యోగస్తుల దగ్గర కలిసికట్టుగా వెళ్ళండి, మీ కష్టం గుర్తించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఇది ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, ఇద్దరికి కూడా ఉంటే స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే మాకు లే ఆఫ్లు అవుతున్నాయండి, మాకు టైం ఇచ్చేసారండి. అఫ్ కోర్స్ వెంటనే ఇంకో ప్రయత్నం చేయండి. అందుకే ఏం చెప్తున్నారు, ఫ్లో విత్ ఫ్లో అన్నారు. టెక్నాలజీని హైర్ చేసుకోండి, ఏఐని హైర్ చేసుకోండి. మీరు చేసే పని 100 మంది చేసే పనిని 10 మందితో చేసేయచ్చు ఈరోజు ఐఐటీలో. కాబట్టి మీరు కూడా ఆ 10 మందిలో ఒకరుగా మీరు ఉండాలని టెక్నాలజీగా మీరు ముందు మారండి. అది కనీసం మీకు చాలా ఉపయోగం ఇస్తుంది. ఇంకా సర్వీస్ రంగంలో డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే సర్వీస్ మన డిఫెన్స్ వాళ్ళు కానీ, పోలీస్ రంగం వాళ్ళకి కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వ్యాపారస్తులకి తీసేసుకుంటే కొత్త ఒప్పందాలు వస్తుంటాయి. నమ్మకం విషయంలో చాలా జాగ్రత్త. భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం ఉంటుంది చూసారా, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెట్స్ అన్నీ క్లియర్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓపిక పట్టండి, మే జూన్లో మీ డెట్స్ అన్నీ క్లియర్ అయిపోయి అద్భుతమైనటువంటి ప్లస్లోకి వెళ్ళిపోతారు. ఓకే, తర్వాత ఈ నెల మనీ కూడా ఫ్లో ఉంటుంది చేతిలో. ఏప్రిల్ నెల అంతా కూడా దీనివల్లే కదా మనం బతుకుతున్నాం. ఆ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ ఈ నెల హెచ్చు తగ్గులు ఎక్కువ ఉన్నాయి, వాల్టెడ్గా ఉంది భయంకరంగా. అందులోనూ మార్చ్ అంతా చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ డ్రాస్టిక్ డ్యామేజ్. షేర్ మార్కెట్ రెడ్ బ్లడ్ అంటారు చూస్తారా, అలా అయినటువంటి మార్కెట్ స్థితిగతులు. ఇప్పుడు చిన్న కాల లాభాలు సాధ్యం, కానీ భావోద్వేగంతో పెట్టుబడులు పెట్టేసి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎమోషనల్ విత్డ్రాల్స్ అని అయితే మీరే లాస్ అవుతారు. పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, నాట్ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళకండి. టెక్నాలజీ మరియు ఫార్మా రంగంలో కాస్త అవకాశాలు ఉన్నాయి, ట్రేడింగ్లో జాగ్రత్త పడండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలోకి వస్తే మధ్యస్థంగా ఉంది. పాత డీల్స్ పూర్తవుతాయి, చిన్న చిన్న లాభాలు వస్తాయి.
కొత్త పెట్టుబడులకి కొంత వాయిదా వేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా కోర్టు వ్యవహారం లీగల్ విషయంలోకి వచ్చేసేటప్పటికి పెండింగ్ కేసులు ముందడుగు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆతృత పడకండి, అవసరమైతే కాంప్రమైజ్ చేసుకొని కోర్టు లెవెల్లో కాకుండా మీకు మీరే విత్డ్రాల్ చేసుకోవడానికి చేయండి. భూ వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని. కుటుంబంలో చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలు రావచ్చు. దాంపత్య జీవితంలో అహంకారం ఒకరికొకరు తగ్గించుకుంటే చాలా మంచిది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు లాంగ్ టర్మ్ జర్నీ చేయడానికి పునాదులు వేసుకోండి. ఓకే, విద్యార్థులు దృష్టి కొంచెం తగ్గుతుంది, కానీ క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలు, ఎందుకంటే ఇది పరీక్షా సమయం. విద్యార్థులారా గెట్ రెడీ, చాలా చదవాలి. ఇది పరీక్షల సమయం. ఇప్పుడు మీరు చదివే చదువు మీ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతాన్ని కట్టిస్తుందన్నమాట. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, చదువు కోసం వెళ్ళాలనుకున్న వారికి వీసా మరియు ఉద్యోగ ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు విదేశాలు అనకంటే కూడా ఆ విదేశాలకు వెళ్ళి పెట్టుబడి పెట్టి అక్కడ ఇబ్బంది పడే బదులు మన స్వదేశంలో చదివి ఉద్యోగరీతిగా విదేశాలకు వెళ్తే బాగుంటుంది. ఆ ఉద్యోగంలో వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ మేము ఇక్కడే ఉన్నాం గురుగారు, మాకు H1 పిక్ అవ్వట్లేదు, మాకు ఇంకో ఇబ్బంది ఉంది, మా ఉద్యోగాలు లే ఆఫ్ అవుతున్నాయి అంటే కొంచెం తప్పదు. మొత్తం టోటల్ గ్లోబల్గానే ఇబ్బంది వచ్చింది కాబట్టి అందులోనూ మేషరాశి వారికి వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటారు, ఇబ్బంది ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అకస్మాత్తుగా చాలా గుర్తింపులు వచ్చే అవకాశాలు, మీరు పెట్టే వీడియోస్ వైరల్ అయ్యి అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్స్కి అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. నటులకి కొత్త అవకాశాలు, చిన్న సినిమాల ద్వారా, ఓటీటీ ద్వారా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందే అవకాశం ఉన్నాయి. భవిష్యత్తులో పెద్ద విజయానికి ఇది ఒక దారిగా మారుతుంది. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. నీటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నప్పుడు సగటుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త ఉండాలి. నిద్ర లేనితనం, మానసిక ఒత్తిడి, తలనొప్పి, కళ్ళ సమస్యలు, పాదాలు మంటగా ఉండడము, నరాల బలహీనత ఇలాంటివి కనబడుతున్నాయి. రాత్రిలో ఆలస్యంగా మెలుకోకండి. ధ్యానం, ప్రాణాయామం చేయండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. బీపీ, షుగర్ ఉన్నవారు నిర్లక్ష్యం చేయకండి. మరి ఈ నెల నాకు ఎలా ఉంటుంది? అదృష్ట రంగు నాకు ఎరుపు. అదృష్ట తేదీలు 3, 9, 18, 27. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రోజు మంగళవారం. మరి ఈ నెల నేను ఏమైనా పరిహారాలు చేసుకోవాలా అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. శనివారం శని గాయత్రి జపం చేయండి, ఎందుకంటే ఏలనాటి శని నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఓం నమశివాయ, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. అడ్డంకులన్నీ తొలగుతాయి. నల్ల నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని మీ ఇష్టదైవంలో, కులదైవంలో, మీకు ఇష్టదైవ దేవాలయంలో కనీసం శనివారం నెలకు ఒక్కసారైనా వెళ్ళి దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అద్భుతమైనటువంటి కరుంగాలి మాలని ధరించాలని చూసారా? ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మీకు మేము కొరియర్ ద్వారా పంపిస్తూ ఉంటాం, ల్యాబ్ టెస్ట్ చేసింది కూడాను. ఇంకను గురుగారు మా యొక్క జాతకాలను తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క టీవీ ఛానల్లో ఆ డిస్ప్లేలో కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి అని. వాట్సాప్ చేస్తే మీకు రిప్లై వస్తుంది, కాల్ చేస్తే మీకు రిప్లై రాదు. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మా అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల ఈ గోచార గ్రహస్థితులను ఎలా ఉన్నాయి మరియు ఆ ఫలితాలన్నీ ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఈ నెల గ్రహస్థితులు అంతా కూడా శని మరియు రాహు మీనరాశిలో లాభస్థానం 11వ స్థానంలో ఉంటున్నారు. ఆదాయ అవకాశాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు, నెట్వర్క్ కూడా పెరుగుతుంది. కేతు కన్యా రాశిలో 5వ స్థానంలో ఉండడం వల్ల విద్య, ప్రేమ, సంతాన విషయంలో గందరగోళం ఉన్నా మళ్ళీ కొలికి వస్తుంది. గురు భగవానుడు మిథున రాశిలో ధనస్థానం ప్రభావం వల్ల ధనలాభాల మార్గాలు ఏర్పడతాయి. ఈ నెల ఆదాయం ప్లస్ పరీక్ష 2 కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, మీ పనికి గుర్తింపు పెరుగుతుంది. పదోన్నతి, జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వీస్ రంగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు సెక్టర్లో ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఫ్రాంచైజ్ మోడల్లో మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పాత స్టాక్స్ అన్ని క్లియర్ అయ్యి అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆధునీకరమైనటువంటి
వ్యాపారాన్ని మీరు ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి మంచి టైం వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఇక షేర్ మార్కెట్ అయితే 70% బాగుందండి మీకు ఈ సంవత్సరం. ఆవేశపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, నష్టపోతారు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. మెటల్స్లలో ఇన్వెస్ట్ చేయండి, సోలార్లలో ఇన్వెస్ట్ చేయండి. అలాంటి వాటిని మీరు ప్లాన్ చేసుకోండి. టెక్నాలజీ, బ్యాంకింగ్ సెక్టర్ కూడా మీకు కొంచెం బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మంచి సమయం. కొత్త ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి, లేదా గృహప్రవేశాది అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కగా మీ పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. పెండింగ్ కేసులని క్లియర్ అవుతాయి. ఒకటే, మీ పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మంచి ఒక విలాస యాత్రకు వెళ్తారు, లేదా ఆధ్యాత్మిక టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పచ్చు. సంతాన విషయంలో కొంచెం ఆందోళన ఉంటుంది. పిల్లవాడికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, లేదా ఉపనయనం చేయాలి, లేకపోతే వాళ్ళ చదువుకు చేయాలని ఇలాంటి ఒక గందరగోళం ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ద మంత్ దానికి ఒక కొలికి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి అద్భుతమైనటువంటి చదువును చదువుతారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు ఉద్యోగం పొందే అవకాశం, చదువు పొందే అవకాశాలు బాగున్నాయి. విదేశీ అవకాశాలు ఎప్పటి నుంచో నా యొక్క పాస్పోర్ట్స్, విజాస్ అన్ని పెండింగ్ ఉన్నాయి అండి గురువుగారు, అవన్నీ క్లియర్ అవుతున్నాయి. గెట్ రెడీ. రెన్యువల్స్ చేసుకోండి. మీ యొక్క పాస్పోర్ట్స్, మీ యొక్క వీసాస్ అంతా రెన్యువల్ చేసుకోండి. ఏ విధమైనటువంటి పేపర్స్లో నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా కళాకారులకి చక్కటి అవకాశాలు, నటీనటులకి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంటే అంత అద్భుతంగా ఉంది. ఇంకా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్కి అయితే పంట కాలం, ఎందుకంటే పండగల కాలం, పంట కాలం అంటారు. అద్భుతమైనటువంటి అవకాశాలు అవుతున్నాయి. ఈ నెల ఒక దాగి ఉన్న అదృష్టం కనబడుతుంది యూట్యూబర్స్కి. గెట్ రెడీ. ఒక చిన్న పరిచయం మీ అవకాశం మీ జీవితాన్ని ఇట్టే మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఛానల్ వాళ్ళందరూ కూడా. ఇంకా వ్యవసాయానికి వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పంటలు లాభసాటిగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త. ఎక్కడ జాగ్రత్త పడాలి? గొంతు, మెడ, బరువు పెరుగుదల, షుగర్, మధుమేహం అంటే షుగర్, జీర్ణ సమస్య జాగ్రత్త. ఈ యొక్క ప్రైవేట్ పార్ట్స్లలో బర్నింగ్ రావడము ఇవన్నీ కూడా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి వేసవి కాలం కాబట్టి మంచి మజ్జిగ తాగండి, వ్యాయామం చేయండి, మంచినీళ్ళు తాగుతూ ఉండండి. చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఈ అదృష్ట రంగు వచ్చి ఈ నెల మీకు పచ్చ మరియు వైట్ అని కనబడుతుంది. అదృష్ట తేదీలు ఈ నెల 2, 6, 17, 24. అదృష్ట రోజు ఈ నెలంతా కూడా శుక్రవారం. అదృష్ట సంఖ్య 6. ఈ నెల మీరు ఏమైనా చేయవలసిన పరిహారాలు ఉన్నాయా అంటే, శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, శనివారం శని ప్రార్థన చెయ్యండి. ప్రతిరోజు ఓం శుక్రాయ నమః, ఓం నమః శివాయ అనే ఒక మంత్రాన్ని పారాయణించండి. అన్నదానం చేయండి. అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనెతో కూడినటువంటి దీపాన్ని మీ దేవాలయంలో ఒక్కసారైనా వెలిగించండి. వృషభ రాశి వారు బాగా గుర్తుంచుకోండి. ఈ నెలలో వచ్చే అవకాశాలు సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితం ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. గ్రహాలు మీకు సహకరిస్తాయి, కానీ మీ నిర్ణయం మీకు ముఖ్యం. కాబట్టి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీక్రియలన్నీ కూడా చేసినటువంటి మాల సిద్ధంగా ఉంది. విత్ ల్యాబ్ టెస్ట్. కావాల్సిన వారు మన యొక్క డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి సంప్రదించండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం గోచారం కాకుండా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి. వారి దగ్గర మీ యొక్క పుట్టు వివరాలన్నీ చెప్పి తెలుసుకోండి. లేదు గురుగారు, మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామా? డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీకు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మిథున రాశి వారికి నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. కేతు కన్యారాశి 4వ స్థానంలో ఉండడం వల్ల ఇంటి స్థిరాస్తి, మానసిక ప్రశాంతతపై ప్రభావం ఉంటుంది. గ్రహం యొక్క ప్రభావం గురించి చెప్తున్నా, మళ్ళీ డీప్గా వెళ్తాం. గురు మిథున రాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే గురు భగవానుడు రాజు, నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు గురువు కాబట్టి తన రాజ్యాన్ని ఆయనే చక్కగా చేసుకుంటాడు. కాబట్టి ఈ నెల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ప్రోగ్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది? ఉద్యోగస్తుల కింద పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పై అధికారుల నుంచి కఠినమైన ఆదేశాలు రావచ్చు.
ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పదోన్నతి లేదా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, గ్రోత్ ఉంటుంది. ఇంకా ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనకండి. ఏ విధమైనటువంటి ఉద్యోగస్తులైనా జాగ్రత్త సుమి. మళ్ళీ చెప్తున్న వ్యాపారస్తులకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కానీ నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారాల్లో అపోహ రావచ్చు, జాగ్రత్త. ఇంకా ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా మల్టిపుల్గా పెరుగుతుంది. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల వేగంగా మార్పులు ఉంటాయండి. ఇంట్రాడే, షార్ట్ టైంలో లాభాలు అసాధ్యం, కానీ తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరి. టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగంలో చలనం ఉంటుంది, కాబట్టి దాని మీద లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. మెటల్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి, చాలా మంచిది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కొత్త పెట్టుబడులు బాగా అప్పుడే సేల్స్ అయిపోతుందండి, అడ్వాన్స్ ఇస్తున్నారండి అనే లోపు కనబడదు. ఇలా మిశ్రమంగా ఉంటుంది నెలంతా, కొంచెం జాగ్రత్త అండి. కోర్టు విషయాల్లో జాగ్రత్త, డిసిప్లిన్. ఆ కోర్టు పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంత అనుకువగా ఉంటే అంత మంచిది. అది ఏ రకమైనటువంటి కేసు అయినా అనుకువతో ఉండి సాధించుకొని రండి, లేదా కాంప్రమైజ్ అవ్వండి, లేదా ఆ యొక్క జడ్జి తీర్మానాన్ని కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఒకటే ఫుల్ ఫేవర్ అని చెప్పలేం, నెగిటివ్ అని కూడా చెప్పలేం. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబంలో శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. భార్య భర్త మీద డామినేషన్, భార్య మీద డామినేషన్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరి మీద ఎవరికెవరు ఒక అవబృతమైనటువంటి ఒక భావన. నాకు తెలుసు ఏంటండి నేను అనే బదులు మనమని చూడండి, అద్భుతాన్ని సాధిస్తారు మీరు. దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ప్రేమికుల యొక్క విషయంలోకి వస్తే అప్పుడే అనర్థాలు. అమ్మాయి అబ్బాయిని డామినేట్ చేయడం, అబ్బాయి అమ్మాయిని డామినేట్ చేయడం, నువ్వు నాకు చేయలేదు, నాకు ఇంపార్టెన్స్ చేయలేదు, నీకు ఇక్కడ చూడండి, ఈ ప్రేమికుల్లో అలకలు, డామినేషన్స్ ఉంటే అది కరెక్ట్గా ఉండదు. కూర్చొని మాట్లాడుకొని అది తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోండి. విద్యార్థులు మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది, కానీ పోటీ పరీక్షలు వచ్చేటప్పటికి కొంచెం ప్యానిక్ అవుతారు. ఆ సమయంలో ప్యానిక్ అవ్వకండి, రిలాక్స్గా రాస్తారండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా విదేశీ అవకాశాలు ముందుకు సాగుతాయి. వీసా, ఉద్యోగ విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఎక్కడి నుంచో స్టక్ అయినటువంటి మీకు ఇమిగ్రేషన్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా విదేశాల్లో ఉన్నవారు ఏమండి మాకు ఉద్యోగాలు లే ఆఫ్ అయిందిగా, గెట్ రెడీ, అన్ని మంచి రోజులు వచ్చేస్తున్నాయి. జూన్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికే పంట. ఇది ఒక రాశి కాదండి, అన్ని రాశుల వారికి, ఈ యొక్క మీడియా వారికి అయితే అద్భుతం. మెసేజ్లు ఈ నెలంతా మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ ఛానల్స్ వైరల్ అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి. ఈ నెలలో ఒక అద్భుతమైన అదృష్టం ఉంది. మొదట చిన్నగా కనిపించిన ఆ అవకాశం పెద్దగా అలా మేరు పర్వతంలాగా ఈ ఛానల్స్ వారికి అందరికీ అవకాశాలు బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. టీవీ ఛానల్స్లో లేకపోతే సినిమాలో కళాకారులుగా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న అవకాశాలు, సెల్ఫ్ మూవీస్. ఇప్పుడు చూడండి, మొన్న ఒకటి నేను చూశాను, కరెక్ట్గా 8 గంటల్లో ఒక సినిమా తీసేశారట. వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉండాలి, ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకోండి. వాళ్ళు దే ఆర్ టేకెన్ మ్యాక్సిమం ఎఫర్ట్ విత్ ఏఐ అనమాట. ఆ ఏఐ ద్వారా ఇదైపోతుంది. కాబట్టి హైర్ చేసుకోండి, భవిష్యత్తు చాలా పెద్ద ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారులకి టెక్నాలజీతో కూడినటువంటి వ్యవసాయాన్ని కూడా చేయండి. మధ్యస్థ ఫలితాలు ఉంటే నీటి నిర్వహణ కొంచెం లోపం ఉంటుంది. పవర్ సెక్టార్ కూడా కొంచెం జాగ్రత్తగా. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇంకా ఈ యొక్క ఫోన్స్ పడుకునేటప్పుడు లేదా చేసేటప్పుడంతా ఇట్లా ఛాతీ దగ్గర పెట్టుకొని చేస్తారు కదా, ఈ వైబ్రేషన్ ద్వారా కార్డియా అరెస్ట్ ఆర్ కార్డియా ప్రాబ్లమ్స్ ఆర్ నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బలహీనత వచ్చు. ధ్యానం, యోగా, మంచి సూర్య నమస్కారాదులు చేయండి. ఆహార నియంత్రణ అవసరం. అదృష్ట రంగు పసుపు మరియు గోల్డ్ ఈ నెల మీకు కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, చక్కగా బుధవారం విష్ణు స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామం చేయండి. విష్ణు సహస్రనామం పూర్తిగా వినండి, ఒక 22 నిమిషాలు ఉంటుంది ఆ విష్ణు సహస్రనామం. చక్కగా వింటే అది మీ ఏ పనులు ఉన్నా ఆ పనులు చేసుకుంటూ ఉండండి. లేదా పూర్తిగా చేసే సమయం నాకు లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాని ఒక 3 సార్లు చెప్పండి. అద్భుతంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. అవకాశం ఉంటే వేసవి సెలవులు వస్తుంది కదా, తిరుపతికి వెళ్ళండి, స్వామివారిని మొక్కండి. కలౌ వెంకటనాదాయ, ఆయనపై మొక్కి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. పేదలకు అన్నదానం చేయండి. మంచినీటి ఏర్పాటు చేయండి. కుండలన్నీ కూడా వేసవి తాపడం ఎక్కువ అవుతుంది కాబట్టి మజ్జిగ ఇవ్వండి. పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి. మిథున రాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల ఒత్తిడి అన్నా
అదే మీ ఎదుగుదలకు మార్గం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీ కృషి మాత్రం వృధా పోవద్దు. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇంకను గురుగారు దీనికి ఏమైనా మాకు రెమెడీస్, షార్ట్ టర్మ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే అతి అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల 48 రోజులు పూజ చేసింది. మన యొక్క దేవాలయంలో 40 రోజులు పూజ చేసే సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు కరుంగాలి మాల ఎలా పొందాలో చెప్తారు. గురుగారు గోచార ప్రకారం చెప్పారు. మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎలాగంటే మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఉంటే అక్కడ గురువుని సంప్రదించండి. మీ యొక్క గురువు దగ్గరికి పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరనే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం. డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి. మా అడ్మిన్స్ మీకు టైం ఇస్తారు, స్లాట్ ఇస్తారు. దాని ద్వారా మీరు మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాల గోచార ప్రకారం ఎలా ఉంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మం, అదృష్టం, గురువులకు అనుగ్రహం మీకు పరీక్షగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కేతు కన్యారాశిలో 3వ స్థానంలో ఉండడం వల్ల సాహసం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. గురు మిథున రాశిలో 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, విదేశీయ సంబంధాలు పెరుగుతాయి. ఈ నెల అదృష్టం, పరీక్ష కలిసిన సమయంగా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఒత్తిడి ఉంటుంది. మాకు ఉద్యోగమే లేదండి, గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తాయి, ప్రెషర్ కూడా ఉంటుంది. ఓహో ఊహించుకొని నేను ఐటీ రంగంలో ఉన్నాను, నాకు లక్షల్లో శాలరీస్ వస్తాయి. ఆ రోజులు పోయాయండి. ఎవరు ఎంత జీతం ఇస్తే కనీసం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోండి, తర్వాత చూసుకోండి. కాంప్రమైజ్ ఇక శాలరీ డిస్కషన్లో వచ్చేటప్పుడు ఒక మెట్టు దిగే ఉండండి. మీరు ఏమి కాదు, మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిన వాళ్ళకి కొత్త ఉద్యోగాల్లో ఉంటారు, వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మిశ్రమంగా ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ సేఫెస్ట్ జోన్గా ఉంది. ఇంకా వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తున్నాయి కానీ పెట్టుబడిలో జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహలు అక్కర్లేదు. నమ్మండి, మీ యొక్క పార్ట్నర్ని నమ్మండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం ఉన్న, ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. శుభ కార్యక్రమాలైనటువంటి ఖర్చులు అంటే వివాహం, గృహప్రవేశం, ఇల్లు కొనడం, ఆస్తులు కొనడం లాంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల అనిశ్చితి ఉంటుంది. లాభాలు వచ్చినా నిలవకపోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ టర్మ్ వెరీ బెస్ట్ అని కూడా చెప్తుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే విదేశాలు లేదా దూర ప్రాంతాల్లో ప్రాపర్టీస్ అవకాశాలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి. కొత్త పెట్టుబడులకి ఆలోచించి చేయండి. మళ్ళీ మీరు కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి లాయర్ దగ్గర, ఆడిటర్ దగ్గర చెక్ చేసుకోండి. ఇంకా కోర్టు విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంది. నెమ్మదిగా రావచ్చు లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఎమోషనల్ పరిస్థితులు ఉంటాయి. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. స్వతహాగానే నేను చెప్తుంటాను, కర్కాటక రాశి వారు క్లిప్ వేసి పెట్టుకోండి. గం గణపతి నమః. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, కుటుంబంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు గం గణపతి నమః. ఎంత పిడుగు వచ్చి పడ్డా కూడా నాకు సంబంధం లేదు. మీరు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాలో మీ యొక్క కామెంట్స్లు పెట్టి నెగిటివ్ తెచ్చుకోకండి, జాగ్రత్త. ఇంకా విద్యార్థుల విషయాలకు వచ్చేస్తే మంచి సమయం కానీ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది, జాగ్రత్త. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో మీ డాక్యుమెంటేషను, మీ యొక్క పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం, మీకు సీక్రెట్ అదృష్టం వెయిట్ చేస్తుంది. కళాకారులకైతే అద్భుతంగా ఉంటుంది, నటీనటులకైతే చాలా మంచి అవకాశం. విదేశీయ దీంట్లో ఎలా ఉంటుందంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి, మీ జీవితం మారవచ్చు, మలుచుకోండి. అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు. ఆరోగ్య విషయంలో కాస్త అవసరం. నిద్రలేనితనం, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్య, ఛాతి సమస్య, బరువు పెరుగుదల కనిపిస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారు. ఏందండి గురుగారు బాగుంటుందన్నారంటే అన్నీ బాగుంటుంది. ఆరోగ్యం మాత్రం మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఇంకా మీకు అదృష్ట రంగు ఈ నెలంతా తెలుపు మరియు చందనం కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 2వ తారీఖున 11, 20, 29 మరియు 1వ తారీఖు కూడా చాలా బాగుంటుంది. అదృష్ట రోజు సోమవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: సోమవారం శివుణ్ణి ఆరాధించండి,
పాలాభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, పేదలకు అన్నదానం చేయండి. కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమంటే, భావోద్వేగమైనటువంటి దాన్ని నియంత్రించగలిగితే మీకు విజయం అవకాశం. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తాయి. కర్కాటక రాశి మిత్రులారా, మీ నిర్ణయం మీ భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది. గురుగారు, మాకేమైనా పరిహారాల్లో ఏదైనా శీఘ్ర పరిహారాలకు ఏమైనా అవకాశం ఉన్నాయా అంటే, మన దేవాలయంలో ఒక 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాదులు చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఉంటుంది. ఈ కరుంగాలి మాలను కావాల్సిన వాళ్ళు మన డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి తెలుసుకోండి. గురుగారు, మా జాతకాన్ని తెలుసుకోవాలి మీ దగ్గర, మేము గోచార ప్రకారం మీరు చెప్పింది వింటున్నాం కానీ మా వ్యక్తిగత సంపూర్ణ జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేని పక్షంలో, లేదు గురుగారు మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలి, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఫర్ అపాయింట్మెంట్. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, గెట్ రెడీ. సంవత్సరంలో ప్రారంభంలోనే మీ యొక్క రాశి పేరు మీదనే చంద్రగ్రహణం వచ్చింది. జాగ్రత్త. మీ యొక్క 2026 ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శని మరియు రాహు మీనరాశిలో అష్టమ స్థానంలో ఉండడంలో అనుకోని మార్పులు, రహస్య సంఘటనలు జరుగుతాయి. అష్టమ శని నాలిక మీద వచ్చి కూర్చున్నాడు సింహరాశికి శని భగవానుడు. ఏది మాట్లాడినా ఒంట్లో భయం పెట్టుకొని మాట్లాడండి. డిసిప్లిన్ అంటే 100కు 1000% డిసిప్లిన్గా మాట్లాడండి. అసాంఘికమైనటువంటి కలాపాలకి అసలు వెళ్ళకండి. మీ జీవితమే నాశనం అయ్యే అవకాశాలు కనబడతాయి. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, మీరు పెట్టే ఒక సంతకం డిస్టర్బ్ అవుతుంది, మీ మాట డిస్టర్బ్ అవుతుంది, మీ యొక్క వ్యవహారం డిస్టర్బ్ అవుతుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త వినయంతో ఉండండి. మీ జీవితం ఒక మెట్టు మీరు దిగడం వల్ల 4 మెట్లు ఎదుగుతారు. మీ కింద స్థాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీ గురించి నెగిటివ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో చేసే వాళ్ళు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ఇంకా ప్రైవేట్ ఐటీ రంగం అవన్నీ ఉన్నాయి చూసారా, వాళ్ళు ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి. దేర్ ఈస్ ఎ లే ఆఫ్ ఛాన్సెస్. భయం వేస్తుంది కదా, అది ఒక టెంపరవరీ మాత్రమే. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. అన్ని రకాలుగా కూడా చూసుకోవాలన్నా అన్నారు. వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి కానీ పెట్టుబడులతో జాగ్రత్త అవసరం. భాగస్వామ్యంలో కొట్లాట్లు వచ్చే అవకాశం లేదు. ధన విషయానికి వస్తే అనుకోని ఆదాయం, అనుకోని విపరీత ఖర్చు. ఇంకా షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల సైలెంట్గా ఉండండి. పెట్టుబడులు జాగ్రత్త. లాభాలు నష్టాలు మిశ్రమంగా వస్తాయి. హై రిస్క్ మంత్ అని కూడా చెప్పచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి. ఒకవేళ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే దాన్ని అలా ఉంచండి. వీలుంటే కొంచెం లిటిల్ యాడ్ ఆన్ చేసుకోండి కరెక్షన్ కోసం. టెక్నాలజీ, ఎనర్జీ రంగంలో మంచిది. రియల్ ఎస్టేట్ పూర్తిగా డల్ అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారికి కోర్టు విషయాల్లో మీకు ప్రతికూలంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. పత్రాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. మీ కుటుంబంలో మీ మాటల వల్ల సమస్యలు రావచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉండొచ్చు. దంపతుల మధ్య కాస్త అగాత్యం కూడా అయ్యే అవకాశాలని జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఒక పెద్దల ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కష్టపడితే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో 2వ అవకాశం 3వ అవకాశంగా మారే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి కానీ ప్రయత్నించండి. ప్రయత్నంలో ఈ 1 నెల మధ్యస్థమని కానీ జీవితం అంతా కాదు కదా, వెయిట్ చేయండి. గుడ్ రిజల్ట్స్ కమింగ్. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. సింహరాశి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఎంత సైలెంట్గా ఉంటే అంత గొప్ప జరుగుతుంది. ఎంత డిసిప్లిన్గా ఉంటే మౌనమే అన్నిటికీ అంగీకారం అని కూడా చెప్తారు చూసారా, అలా ఉండండి. మీ జీవితం మారవచ్చు. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితాలు ఉంటాయి. జల వనరులపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ యొక్క స్త్రీలకైతే పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బెన్స్ కూడా కొంచెం కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళకైతే స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ రిలేటెడ్ ఇలాంటివి వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి. వెనక భాగం నొప్పి, నరాల బలహీనత, మానసిక స్ట్రెస్, దీనికి ఏం చేయాలి? చక్కగా ప్రార్థన చేయండి, భగవంతుని ధ్యానం చేయండి. ఆహార నియంత్రణ, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అవన్నీ కొంచెం ఆపండి. దానివల్ల కూడా జంక్ వల్ల
ఆ క్రిముల వల్ల కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క అదృష్ట రంగు బంగారు, నారింజ, ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మీకు కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట రోజు ఆదివారం, అదృష్ట సంఖ్య 1. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: ఆదివారం సూర్యుడికి ఆరాధన చేయాలి. ఒక రాగి సొమ్ము తీసుకొని కుడి చేతిలో, ఎడమ చేతిలో చొమ్ములో నీళ్లు పట్టుకొని స్నానం చేసిన తర్వాత కుడి చేతితో ఇలా సూర్యుడికి అర్ఘ్యం మొదలండి. ఓం సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని చెప్పి, భార్గవాయ అని చెప్పి 7 సార్లు రోజు చెయ్యండి. సూర్యుడికి నీళ్ళు వదలండి. చక్కగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. పేదలకు మంచినీళ్ళు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చెప్పులు ఇవ్వండి. ఆవులకి, పిచ్చుకలకి అన్నిటికీ కూడా నీళ్లు, ఆకుకూరలు అన్ని కూడా పెట్టండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు డైలీ చేయండి. ఇన్ని రోజులు అన్ని రోజులు కాదు, ప్రతిరోజు చేయండి 19 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి. అలా చేసి చూడండి మీకు ఫలితం ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. గ్రహాలు పరీక్షిస్తాయి, బాగా పరీక్షిస్తాయి, కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం మీ భవిష్యత్తు మీద ఉంటుంది. సింహరాశి మిత్రులారా, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి ఒక రోడ్డులో ఒక స్పీడ్ బ్రేకర్ లాగే, కానీ ఈ యొక్క జాతకం జీవితం కాదు, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే చెప్తున్నా. నేను ప్రతిసారి చెప్తుంటున్నాను, జాతకం జీవితం కాదు, పడుతున్న వర్షానికి గొడుగు. సో మీ జీవితం మీ చేతిలో ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఉన్న విషయం ఏమంటే, మాకు గురుగారు కొంచెం ఇలాంటి ఇబ్బందులలో నుంచి మేము పడడానికి శీఘ్ర ఫలితం ఇచ్చేది ఏమైనా ఉందంటే, ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా ఆరాధనతో చేసినటువంటి కరుంగాళి మాల మన సంస్థలో ఉంది. కావాల్సిన వారు డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి చూసి కొనుక్కోండి. గురుగారు, మరి గోచార గ్రహస్థితులు చెప్పారు, మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ నెల బాగాలేదన్నారు కదా, ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మంచి జాతకం తెలుసుకొని దానికి ఉన్న పరిహారాలన్నీ చేసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, డిస్ప్లేలో కనబడుతుంది కదా నంబర్, ఆ నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మీకు మేము రిప్లై ఇస్తాము మీ అపాయింట్మెంట్ కోసం. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గెట్ రెడీ. మీ బ్యాగులు సర్దుకోండి, మీ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి, మీ వ్యాపారాలకు సిద్ధమవ్వండి, ఉద్యోగస్తులు రెడీగా ఉండండి. కళ్యాణం కాని వారికి అంతగా పెళ్లి బాజా మోగుతుంది. సంతానం కాని వాళ్ళకి సంతాన యోగం. 1, 2, 3, 4 కాదు, వందల కొద్ది, టన్నుల కొద్ది అనుగ్రహం పొందబోతున్నారు కన్యారాశి మిత్రులారా. శని మరియు రాహు మీనరాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాలు అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేతు కన్యారాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం కొంత తగ్గినా, గందరగోళం ఉన్నా దాన్ని జయిస్తారు. గురు మిథున రాశిలో 10వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం, కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. కెరీర్లో చాలా మార్పులు వస్తున్నాయి, కొత్త అవకాశాలు వస్తాయి, పనిలో గుర్తింపు పెరుగుతుంది, పదోన్నతి ఉంటుంది, బాగా పై అధికారులతో మర్యాదతో వ్యవహరించండి. మీకు ఒక అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నెల ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఈ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. చాలా అద్భుతం. వ్యాపారస్తులకి కొత్త భాగస్వామి లభిస్తుంది. ఇన్వెస్టర్స్ వస్తారు మీ బిజినెస్కి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్గా ఈ-కామర్స్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్లో విభేదాలన్నిటి కూడా తొలగిపోతుంది. భార్యాభర్తలు, విడిపోయిన భార్యాభర్తలు ఉంటాయి చూసారా, వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా మల్టిపుల్ అవకాశం, అద్భుతమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు. భూమి మీద పెట్టుబడి పెట్టండి, వ్యాపారం మీద పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల వాంటెడ్గా ఉన్నా కూడా, మార్కెట్ వాంటెడ్ ఉండగా కూడా మీకు లాభాలు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే నెల కన్యారాశి వారికి ఈ నెల. బ్యాంకింగ్, సర్వీస్ సెక్టార్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి. రియల్ ఎస్టేట్, మీకు పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు. మీరు వ్యాపారం చేస్తే మంచి కమిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు సొంతంగా భూమి పూజ కానీ, గృహప్రవేశం కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో సంబంధిత కేసులు మలుపు తిరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండొచ్చు. ఆలస్యమైన అద్భుతంగా ఉంటుంది. ఒప్పందాలని కరెక్ట్గా చూసుకోండి. ఆస్తి తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ, లేదా ఏ విధమైనటువంటిదైనా కూడా ఈసారి మీకు బాగుంటుందని ఉంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉంటుంది.
దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోకుండా ఉన్నది కలిసికట్టుగా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. అహం తగ్గించుకుంటే ఇంకా మంచిది. విద్యార్థులకి మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయవంతులు అవుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి అవకాశం. ఎప్పటి నుంచో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, వాటికి అన్నిటికీ కూడా ఒక ఉపశమనం అని చెప్పచ్చు. ఆన్లైన్లో ఆదాయం పెరుగుతుంది. ఈ కామర్స్ బిజినెస్ అని చెప్పాను, ఇవన్నీ చేసుకోవచ్చు. అది ఏ రంగంలో ఉన్నా ఈ కామర్స్ చేసుకోవచ్చు. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. ఈ నెలలో దాగి ఉన్నటువంటి ఒక అదృష్టం ఎక్కడో ఏదో ఒక పాయింట్ ద్వారా మీ ఛానల్ అలాగే టర్న్ అవుతుంది. వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కళాకారులకైతే ఇది వచ్చి మంచి అవకాశం కూడా చెప్పచ్చు. కొత్త భాగస్వామి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద పెద్ద లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. కాస్మెటిక్స్, విపరీతమైనటువంటి స్నోలు ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, అవన్నీ దానివల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. కడుపు సమస్యలు, చర్మ సమస్యలు, నరాల బలహీనత, కాస్త స్ట్రెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాస్త ఒక మాస్టర్ చెకప్ డాక్టర్ ద్వారా చేసుకోండి. ఇంకా అదృష్ట రంగు మీకు ఊదా రంగు, బ్లూ కలర్ చాలా కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే బుధవారం విష్ణు సహస్రనామం చేయండి, లేదా ఒక మంచి రామాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓం నమో నారాయణ అని ప్రార్థన చేయండి. శనివారం శని భగవాన్ని ప్రార్థన చేయండి. పేదలకు ఆహారం ఇవ్వండి. ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి, వేసవి కాలం కాబట్టి. పేదలకు ఒక చెప్పో లేకపోతే ఒక గొడుగో దానం ఇవ్వండి. కన్యారాశి వారు గుర్తుంచుకోండి, సమయం బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈ నెల సంబంధాలు మరియు నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మీకు గురుగారు మాకు ఇంకా శీఘ్రమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏమైనా ఉన్నాయా, ఒక అపురూపణ వస్తువులు ఉన్నాయంటే ఒక అద్భుతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. మనకు ఎక్కడ వెబ్సైట్ లేదు, ఇంకోటి లేదు ఆన్లైన్ అమ్మడానికి. మనం ఫోన్ చేస్తేనే ఈ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో షష్టమ స్థానంలో ఉంటున్నారు. దీనివల్ల శత్రువులపై విజయం, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం అన్నారు. కేతు కన్యారాశిలో ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. గురు మిథున రాశిలో సప్తమ స్థానంలో, నవమ స్థానంలో ఉండడం వల్ల అదృష్టం, గురువుల అనుగ్రహం పొందుతారు. ఈ నెల సమస్యలు, అదృష్టం 2 మిశ్రమంగా ఉంటాయి, కానీ గెలుపు మీదే. ఉద్యోగస్తులకి ముందు చూసుకుంటే పనిలో పోటీ పెరుగుతుంది, గెలిచే అవకాశాలు ఉంటుంది. పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. పై అధికారుల నుండి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారంలో మిశ్రమంగా ఉంది. ధన విషయానికి ఆర్థికంగా వస్తే ఖర్చులు పెరిగినా దానికి తగ్గట్టుగా 1000 రెట్లు అనుకూలాలు కలుగుతున్నాయి. ఇది సత్యం, అద్భుతం. ఇక షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల బాగా వాలంటేట్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు సేఫెస్ట్ జోన్లో ఉన్నారని పేరు. ఇంట్రాడే వాళ్ళకి మిశ్రమ ఫలితాలే. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మధ్యస్థ ఫలితాలు. కొత్త పెట్టుబడులంతా ఆలోచించండి, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు. ఇంకా కోర్టు విషయాలు వస్తే మీకు చాలా చాలా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ కేసులని ముందుకు వస్తాయి. ఆలస్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకుంటే అద్భుతంగా ఉంటుంది మీకు. ఇంకా కుటుంబంలో శాంతి ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో సహనం అవసరం. విద్యార్థులకి మంచి సమయం. అదృష్ట పరీక్షించబడుతుంది. పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా ప్రయాణాల వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మీరు ఏదైనా స్టక్ అయి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. మంచి మంచి గుర్తింపు వస్తుంది. మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ
అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ ఛానల్ అనే లెవెల్కి పేరు తీసుకొచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక గురువు లేదా పెద్దవారి ద్వారా మీకు మంచి అవకాశం వస్తుంది. దాన్ని వదులుకోకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అవకాశంగా ఉంటుంది. ఇంకా వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం చాలా గొప్పగా ఉంటాయి. పంటలంతా అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. జీర్ణ సమస్యలు, నరాల బలహీనత, మానసిక ఒత్తిడి కనిపించే అవకాశాలు ఉన్నాయి. నిద్ర సరిపడా తీసుకోవాలి. యోగా, ధ్యానం ఖచ్చితంగా చేయాలి. అదృష్ట సూచనలు అన్నీ కూడా ఈ నెలంతా కూడా మీకు తెలుపు మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది. కావి రంగు కూడా మీకు కలిసి వస్తుందని చెప్పచ్చు. అదృష్ట తేదీ 6, 15, 24 ఇలా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట సంఖ్య 6. మీరు ఈ యొక్క పరిహారాలు ఈ నెలంతా కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. వీలుంటే ఒక్కసారి చండీ సప్తసతీ పారాయణాన్ని చెయ్యండి. అన్నదానం చెయ్యండి. తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఈ నెల మీరు సమతుల్యతను కాపాడితే విజయం మీ సొంతం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ వదిలేదు. మీరు ఏం చేయాలంటే మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో వెళ్ళి ఒక మట్టి ముక్కుడు తీసుకొని అందులో నువ్వుల నూనె వేసి అన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఒక్కసారి, నెలకొక్కసారి. అదేవిధంగా సూర్యుడికి నీళ్లు వదలండి. ఆరోగ్యం బాగుండడానికి అర్ఘ్యం వదలడం అనమాట. రాగి చొమ్ము ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిలో నీళ్ళు వదులుతూ సూర్యుని చూసి వదలండి. ఇదొక మంచి పరిహారం. ఇంకా గురుగారు మాకు శీఘ్రంగా ఫలితం పొందడానికి ఇంకేమైనా ఉన్నాయా అని అంటే ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల. ఈ కరుంగాళిమాల నరదృష్టి పోతుంది, శత్రు నాశనం అవుతుంది. శక్తివంతమైనటువంటి మాల 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు మా డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. గురుగారు గోచార గ్రహస్థితి చూసాం. మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ యొక్క పుట్టుపో వివరాలతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, మా డిస్ప్లే నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీకు స్లాట్ ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దీనికి ఎలా చెప్పాలంటే నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి రాశులారా అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి రాశి వృశ్చిక రాశి అని అంటేనే అలా పులకించిపోతుంది. ఎందుకంటే కష్టాల కడలిలో మునిగి తేలి కష్టపడి ఇబ్బంది పడి అన్నీ పడ్డారు కదా. మంచి రోజులు వచ్చేసాయి. గట్టిగా డ్రమ్ వేసి చెప్పండి అందరికీ. మార్చి 6 నుంచే బాగుంది, ఇంకా చాలా బాగుండబోతుంది. ఇంకా చూడండి ఎలా ఉండబోతున్నారో. ఆ వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే సమయం మీ జీవితానికి వచ్చేసిందండి. ఇన్ని రోజులు మీ జీవితం ఒక ఎత్తు అంటే ఇప్పుడు మీ జీవితం అలా ఉండబోతుంది. చూద్దామా వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలు. ఈ నెల గ్రహాలు శని మరియు రాహు మీనరాశిలో పంచమ స్థానంలో. ఒక జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, శని పంచమ స్థానంలో ఒక మనిషికి జీవితంలో ఒకసారి వస్తాడట. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో మనకి తెలియదు, కానీ ఆ మంచి సమయానికి వచ్చేసాడు. శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? ఎక్కడైనా ఉంటే శని భగవానుడు ఉన్నాడు అంటారు కదా, అలాంటి శనియే మీకు ఇవ్వడం మొదలు పెడితే శనీశ్వరుడు ఎవరు ఆపగలరు? అంత అద్భుతం. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఆ రాహు ఇబ్బంది పెట్టే రాహు మీకు అనుకూలుడు అయిపోయాడు. చూడండి, శని భగవానుడు రాహు కలిసి మీకు ఈ సంవత్సరం ఆడబోయే ఆ విలాసాలు ఉంటాయి చూసారా. ఆస్తిపాస్తులు కొనండి, ఉద్యోగంలో బాగుండండి, ఆధ్యాత్మికంగా బాగుంటారు, అన్ని రకాలుగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. కానీ అలా ఈ వృశ్చిక రాశి అనగానే ఏదో లైట్స్ అలా వెలుగుతుంటుంది, నక్షత్రాలన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. అంత అద్భుతం జరగబోతుంది. గెట్ రెడీ. ఎలా? కేతు కన్యా రాశిలో లాభస్థానంలో ఉన్నారు, అనుకోని ఆదాయం రావచ్చు. గురువు మిథున రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల రహస్య మార్పులు, అంతర్గత పరిణామాలు. ఇక్కడ చూడండి, గురువు అష్టమంలో ఉన్నా కూడా గురువు ఈ సంవత్సరం రాజాది నవనాయకుల్లో రాజు అద్భుతమైనటువంటి వాడు ఉంటే రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడతాడా? రాశిలో తేడా ఉన్నా కూడా రాజ్యాన్ని రాజు అందరినీ సమతుల్యంగా చూస్తారు కదా. ఎంత అద్భుతం అండి. ఈ నెల మార్పులు, అవకాశాలు అద్భుతం కనిపించబోతున్నాయి. పనిలో మార్పులు వస్తాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, పై అధికారులతో ప్రశంసలు వస్తాయి, ప్రతిభ గుర్తింపబడుతుంది, మీకు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మల్టిపుల్
ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం లేని వారికి రాబోతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు. సర్వీస్ అంటే ఇక్కడ చూడండి, డిఫెన్స్, పోలీస్, డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్, ఇలా ఎవరెవరైతే ఉంటారో సర్వీస్ సెక్టార్ వాళ్ళందరికీ, హాస్పిటల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి యోగ కాలం అండి. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మాకు ఇలాగే ఉన్నాయి, మాకు ఇంత ఇబ్బందులు ఉన్నాయి. మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రయత్నం చేయండి. సమయం బాగున్నప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటేనే బాగుంటాం. కొత్త మార్పు కోసం ప్రయత్నం చేయండి. లేవండి, ప్రపంచం చూడండి. ప్లాన్ చేసుకోండి, ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి, నేను ఏం షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. ఏది చేయాలి, నాకు ఇల్లు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, లేకపోతే నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి భర్త కావాలి, నాకు పిల్లలు కావాలి, కుటుంబం కావాలని ఎవరెవరు ఏమేమి కోరుకోబోతున్నారో అవన్నీ వచ్చైపోతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి అంత అద్భుతం. వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి. మల్టిపుల్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు, వ్యాపారాలు పెడతారు. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాలు పెడతారు, జాతీయ వ్యాపారాలు పెడతారు, కామర్స్ వ్యాపారాలు పెడతారు, ప్రొడక్టివిటీ పెడతారు, సర్వీస్ వ్యాపారాల్లో ఉంటారు. అద్భుతం అండి. షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల మీకు సడన్ గెయిన్స్, చిన్న చిన్న లాసెస్, సడన్ గెయిన్స్. నేను అసలు ఎలా ఊహించా, నేను అనుకోలేదే, ఇది ఇలా పెరిగిపోయిందే. మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇప్పుడు చాలా గుర్తుకొస్తుంది. హై రిస్క్ హై రివార్డ్స్ మంత్ అనుకోండి చెప్పచ్చు ఈ నెల. షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి జాగ్రత్తగా ఉండండి. రీసెర్చ్ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టండి. టెక్నాలజీ, మెడికల్, ఈ సోలార్ ఇలాంటి దాంట్లో బాగా పెట్టచ్చు, మీరు పెట్టుబడి పెట్టచ్చు అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, పాత డీల్స్ పూర్తవుతాయి, కొత్త పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రాపర్టీ, ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది కదా రియల్ ఎస్టేట్లో, పెట్టుబడి పెట్టండి, భూమి కొనండి, ఆస్తులు పెంచుకోండి సార్ మల్టిపుల్గా. వృశ్చిక రాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఎవరైనా మీ ఆస్తులు పెంచుకోండి. ఇది సమయం. లక్ష్మి, అదృష్ట లక్ష్మి మీరు తలుపు తట్టేంత వరకు కొడుతూనే ఉంటుంది. తెరవండి, తలుపు తెరవండి, అదృష్టం పొందండి. మీ దగ్గర బ్యాంక్లో ఉంటే ఆ డబ్బులు తీసి పెట్టుబడి రూపంలో, భూమి రూపంలో పెట్టండి. భూదేవిని నమ్మిన వారు చెడ్డవారు లేరు, అద్భుతంగా ఉంటారు, అంత అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులు ఏవేవి ఉన్నాయో అవన్నీ త్వరగా, ఇంకా విడాకుల కేసులు ఉంటాయి చూసారా, ఈ మధ్య చాలా కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చేసి విడాకుల దూరం వచ్చి అదే కోర్టులో కూడా మళ్ళీ కలిసిపోయి అద్భుతాన్ని సృష్టిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి స్వతహాగానే ఒక అహం, నేనే గొప్పవాడిని, ఒక నోరు. మీకు శత్రువు ఎవరైనా అంటే వృశ్చిక రాశికి ఆ నోరే. ఆ నోరుని అదుపులో చేసుకోండి. భార్య దగ్గర లేదా భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఒక్క మెట్టు దిగండి. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక పై అధికారుల దగ్గర మర్యాదగా ఉండి, చిన్న అధికారుల్ని ప్రేమగా చూడండి. అద్భుతం. కళాకారులకైతే ఎంత అవకాశాలు అయితే, నటీనటులకి యోగం అని చెప్పచ్చు. సినిమా రంగం వారికి యోగం, యూట్యూబ్ రంగం వారికి చాలా యోగం. చిరు వ్యాపారస్తులు ఉంటారు చూసారా, చిన్న చిన్న వీరు వ్యాపారస్తులు, వాళ్ళకి బాగుంటుంది. ఇండస్ట్రీస్ వాళ్ళకి అద్భుతం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా కుటుంబం నుంచి విహారయాత్రలు వెళ్ళడం, లేదా విలాస యాత్రలు వెళ్ళడం, లేదా ఆధ్యాత్మిక యాత్రలు వెళ్ళడం అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్య జీవితంలో సహనం కాస్త కోల్పోకండి. ఇంకా ప్రేమికులు, గురుగారు మేము కలుస్తామా? ఖచ్చితంగా కలుస్తారు. అహం వదిలేసేయండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ డామినేషన్ వదిలేసేయండి, కలుస్తారు చక్కగా. విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలండి, కష్టపడి విజయాన్ని సాధిస్తారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీకు చదువు, లేదా ఉద్యోగమైన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగ అవకాశాలు అన్నీ అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు మీరు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు చూసారా, అలా ఉంటుంది. కళాకారులకి అన్నిటికీ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. వ్యవసాయదారులకి మీ పంట జై జవాన్ జై కిసాన్ అంటారు చూసారా, వీళ్ళు ఇరువురికి కూడా అద్భుతమైనటువంటి సమయం, మిమ్మల్ని గుర్తించే సమయం ఆసనం అయ్యిందండి. అద్భుతం. గెట్ రెడీ, మీకు రివార్డ్స్ అన్నీ కూడా రాబోతుంది. వ్యవసాయదారుడు బాగుండాలి, జవాన్ బాగుండాలి, వాళ్ళని గుర్తిస్తాము. ఇంకా ఆరోగ్యం, ఇక్కడ కాస్త సౌండ్ గట్టిగా ఇచ్చాను, జాగ్రత్త. ఒక శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలి. నరాల బలహీనత ఉంటుంది, మానసిక స్ట్రెస్. దీనివల్ల మీరు ఏం చేయాలంటే మెడిటేషన్, యోగా కానీ, సూర్య నమస్కారాదులు కానీ, హార్మోన్ల సమస్య, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, కార్డియా ప్రాబ్లం రావడం. కాబట్టి కొంచెం ఒక మాస్టర్ చెకప్ మీ డాక్టర్ దగ్గర సంప్రదించండి. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రంగు బ్లూ, రెడ్, ఆరెంజ్.
మరి గురుగారు మాకు ఈ నెల సంఖ్య అదృష్ట సంఖ్య అంటే 9, 18, 27 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజులు మంగళవారం మరియు శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 9. ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం శని ప్రార్థన, దేహి మే బుద్ధి వైశిష్టం. భగవంతుడా, శని భగవానుడా, నువ్వు బాగలేనప్పుడు మేము పూజించడం కాదయ్యా, నువ్వు బాగున్నప్పుడు కూడా మేము మిమ్మల్ని పూజిస్తాం. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవజేవ జగత్పతి అని ఆ శని భగవాను స్తోత్రించండి, స్తుతించండి, ఆనందపడతాడు. ఆ శని భగవానుడు నల్ల నువ్వులతో ఒక ఉండ చేసి ఆ నల్ల క్లాత్లో దాన్ని 9 సార్లు నల్ల దారంతో ముడివేసి ఒక కొబ్బరికాయ కొట్టి 2 చిప్పలు తీసి అందులో ఒక ముడి ఇందులో ఒక ముడి పెట్టి మీ దేవాలయం దగ్గర ఎక్కడైనా దేవాలయంలో నవగ్రహాల దగ్గర ప్రతి శనివారం నూనెతో వెలిగించండి. మీ దోషాలన్నీ తొలగి వ్యాధులన్నీ తొలగి ఆనందంగా అద్భుతంగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. సమయం ఎంత బాగుందో అదే సమయంలో భగవంతుని అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి సూర్యుడికి రాగి చొమ్ము తీసుకోండి, నీళ్ళల్లో ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేత్తో నీళ్ళు వేసి సూర్యుడికి అర్ఘ్యం వదలండి. సూర్యాయ నమః భాస్కరాయ నమః అని చెప్పి స్వామివారికి వెయ్యండి, నీళ్లు వదలండి. గురుగారు, మరి మాకు శీఘ్రంగా ఇంకా కొంచెం ఫలితం ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు అతి శక్తివంతమైనటువంటి మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల ఒక 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మీకు సిద్ధంగా ఉంది. ఇంకా మా గోచార ప్రకారంగా కూడా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. అపాయింట్మెంట్ కావాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులను సంప్రదించండి. లేదు గురుగారు మేము మిమ్మల్నే సంప్రదిస్తామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశులలో 9 రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక వార్నింగ్ బెల్ అని చెప్పచ్చు. మీకు జాగ్రత్తగా ఉండండి, భయం ఉండాలి, ప్రతి పనిలోనూ ప్రతి చర్యలోనూ జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోవాలి. అన్వాంటెడ్ డిస్కషన్స్, అన్వాంటెడ్ కామెంట్స్ ఇవన్నీ చెయ్యకూడదు. రైట్. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే శని మరియు రాహు మీనరాశిలో చతుర్థ స్థానంలో ఉన్నారు. ఇబ్బంది పెట్టే 2 గ్రహాలు కూడా ఈసారి ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. శని రాహు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. కేతు కన్యా రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో అనిశ్చితి, మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు మిథున రాశిలో సప్తమ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాల అవకాశాలు వస్తున్నాయి. ఈ నెల మార్పులు ప్లస్ సంబంధాలు కలిసి ఉంటాయి. మరి ఉద్యోగస్తులు ఎలా ఉన్నా పనిలో మార్పులు వస్తాయి. బాధ్యత వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారంటే చెప్పక తప్పట్లేదు, కానీ చెప్పాలి. జాగ్రత్త పడండి. మీరే ఉద్యోగం వదిలిపోయేటట్టుగా అక్కడ క్రియేట్ అవుతుంది. మీ ప్రెస్టేజ్ ద్వారా సంతకం పెట్టి బయటకు వచ్చేసారనుకోండి, మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక మెట్టు దిగండి. క్షమాపణ చెప్పడంలో తప్పులేదు, జాగ్రత్తగా ఉండండి. ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అన్స్టేబిలిటీగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది వెళ్ళకండి, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లాభాలు రాకపోయినా నష్టాలు రావు, మధ్యస్థగా ఉంటారు. పార్ట్నర్షిప్లో విభేదాలు వచ్చి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం చాలా స్ట్రగుల్ అవుతారు. బ్యాంక్ లోన్స్ కోసం, చిట్ ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారా, క్రష్ అవుతున్నారు. మరి మీరు బిల్డింగ్ పర్మిషన్స్ కోసమో దానికో ప్రభుత్వాల దగ్గర నుంచి మీరు పర్మిషన్ కోసం పెడుతున్నారా, అది కూడా ఆలస్యం అవుతుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. ఈ నెల షార్ట్ టర్మ్లో రాంగ్ డిసిషన్ వల్ల మొత్తం నష్టమైపోతారు. లాంగ్ టైం బెటర్. అది కూడా ఉన్నటువంటి షేర్స్తోనే కంటిన్యూ చేయండి. బ్యాంకింగ్, ట్రావెల్ రంగాలు కాస్త కదలిక కనబడుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మీరు ఉన్న ఇల్లు మార్పు లేదా స్థలం అమ్మడం, కొనుగోలులో వచ్చే లాభాలు తగ్గడం, పత్రాలు సరిగా లేకుండా ఉండడం, ఇవన్నీ జాగ్రత్త పడండి. కుటుంబంలో
మిశ్రమ ఫలితాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవ్వడం, అన్నదమ్ములు పెద్దవాళ్ళ దగ్గర సఖ్యత లోపకుండా ఉండడం, మీకు మీరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. వీటన్నిటికీ శత్రువు ఎవరు అనంటే మీ నోరు. ఈ నెల మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులకి మధ్యస్థ ఫలితం, కానీ కష్టపడాల్సి వస్తుంది. 2-3 తరగతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు, వీసా ప్రయాణాలకు జరిగే అవకాశాలు ఉంది. కాస్త మిశ్రమంగా ఉంది. ఇంకా కళాకారులకి, వీడియో రంగం వారికి కూడా ఈ నెల కాస్త మిశ్రమంగా ఉంది. మీరు ఏదో చేసి వైరల్ అవ్వాలని అనుకుంటారు. అది కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. కొత్త భాగస్వామ్యం, పరిచయాలు పెరుగుతాయి. ఇంకొక ఛానల్తో పోటీ పడకండి. మీ ఛానల్ ఎలా డెవలప్ చేయాలని మాత్రం ఆలోచించండి. ఇంకా నటీనటులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకు వస్తే సగటు ఫలితాలు ఉంటాయి. పంటలపై శ్రద్ధలు పెట్టండి. మంచి కాంపోజిట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా చల్లడం, మందులన్నీ కూడా కరెక్ట్గా చల్లడం, అలాంటివన్నీ చూసుకోండి. ఆరోగ్య విషయంలోకి వస్తే ఒక శస్త్రచికిత్స కనబడుతుంది. జాగ్రత్త. ఇది ఈ నెల జీర్ణ సమస్య, మానసిక ఒత్తిడి, నిద్ర సరిపడా లేకపోవడం, దీనికి యోగా ధ్యానం చేయాలి. మరి ఏం చేయాలి గురుగారు? సైలెంట్. క్లిప్ వేసుకోండి మీ పెదాలకి. ఈ నెలంతా జాగ్రత్త. అదృష్ట రంగు పసుపు మరియు బ్లూ కలర్, ఈ 3 కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 3, 12, 21, 30 తారీఖులు కలిసి వస్తాయి మీకు ఈ నెల. అదృష్ట రోజు గురువారం. అదృష్ట సంఖ్య 3. గురువారం మరి ఏం చేయాలి? మాకు ఇంత చెప్తున్నారు కదా, దానికి మేము ఏమైనా చేయాలంటే పోయి శరణాగతి అవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః. స్వామి దిక్కు లేదయ్యా, నాకు నీవే దిక్కు. ఆ నవగ్రహాలకి ప్రార్థన చేయండి. ఆ రాహు భగవాన్ని ప్రార్థన చేయండి. ప్రసన్నం చేసుకోండి. నవగ్రహాలకి వీలుంటే 108, 54, 36, 19 ఇలా సంఖ్యలతో ప్రదక్షిణం చేయండి. మనం వస్తువులతో, కమోడిటీస్తో చేయడం కాదు, శారీరకంతో చేసినటువంటి సేవకు భగవంతుడు కరుణిస్తాడు. అరే వీడు నా సన్నిధిలో వచ్చి తిరుగుతున్నాడు, నేను వారికి ఇబ్బంది పెడుతున్నాను తెలుసు. ఇబ్బంది పెట్టేవాడికి కాస్త అనుకూలం చేయకపోయినా ప్రతికూలం చేయకుండా ఉంటేనే అది అనుకూలం చేసినట్టే కదా. అలాంటి అవకాశాలు ఉన్నాయి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు లేదా ఒక 36 ప్రదక్షిణాలు, 54 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరగండి. నవగ్రహాలు అనుగ్రహిస్తే అన్నీ అనుగ్రహించినట్టే మీకు. పేదలకు ఆహారం వేయండి. 9 అనే ఒక చెప్పులు, నల్లటి రంగు చెప్పుని పేదలకు తొడగండి. కొత్తది ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. అందరూ మజ్జిగను, మంచినీలో తాగి ఈ వేసవి తాపడాన్ని పోగొట్టుకుంటే మీరు అనుగ్రహం పొందుతారు. ధనుసు రాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల మార్పులు, అసౌకర్యాలు చాలా ఉన్నాయి. కొంచెం లీగల్ ఇష్యూస్ కూడా జాగ్రత్త పడండి. మీ ఎదుగుదలకు మార్గం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి, కానీ మీకు దారి చూపిస్తాయి. మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది. మీరు ఎలా ఉండాలని ట్యూన్ చేస్తుంది. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మరి ఏం చేయాలి గురుగారు? మాకేమైనా ఒక పరిహారం, అద్భుతమైనటువంటి శీఘ్ర పరిహారం ఇవ్వండి అంటే, శని ప్రీతికి చాలా విశేషమైనటువంటి మాల ఈ కరుంగాళి మాల. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, చండీ సుదర్శన యాగాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం జీవకోణ తిరుపతిలో పూజ చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు ఆ డిస్ప్లేలో నంబర్కి కాల్ చేయండి. చూడండి, ఆ మాలను చూసిన తర్వాత కొనండి. ఇంకా గురుగారు మరి ఈ నెల నేను మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నానండి. గోచార కాకుండా ప్రత్యేకంగా ఎలా ఉంది అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులను సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ వస్తుంది. విజయోస్తు. మళ్ళీ చెప్తున్నాను, పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు.
మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేసే పనిని శ్రద్ధగా చేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో తృతీయ స్థానంలో ఉన్నారు. దీనివల్ల మీకు ధైర్యం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. కేతు కన్యా రాశిలో నవమ స్థానంలో ఉన్నారు. అదృష్టంపై కొంత గందరగోళం ఉన్నా కూడా పొందుతారు. గురు మిథున రాశిలో షష్ఠమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో పోటీ, శ్రమ పెరుగుతుంది. ఈ నెల మీకు శ్రమ, ఫలితం మిశ్రమంగా ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు, ఘటన అయిపోతారు. 60-40 అని కూడా అనుకోవచ్చు. ఒక రకంగా ఉద్యోగస్తులో పనిలో పోటీ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ కష్టం ఫలిస్తుంది, స్థిరమైన పురోగతి ఉంటుంది. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వస్తాయి. నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారాల్లో అపోహలు రావచ్చు. ధన విషయంలో వస్తే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు. షేర్ మార్కెట్ పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. షార్ట్ టర్మ్లో మాత్రం జాగ్రత్తగా ఉండి, లాంగ్ టర్మ్ బ్లైండ్గా ఉండొచ్చు. మీరు డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ రంగాల్లో కదలిక కనబడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి. అందులో చూసుకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మధ్యస్థ ఫలితాలు. ఈ నెల కొత్తగా రియల్ ఎస్టేట్లో ఏం మీకు పెద్ద నువ్వు సాధించేది ఏం లేదు, కొంచెం మధ్యస్థంగానే ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కోర్టు విషయాలు నెమ్మదిగా పురోగతి అవుతుంది. మీకు మంచి జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీకు చాలా అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. కానీ చిన్న చిన్న విభేదాలు. మీ యొక్క తల్లిదండ్రుల్ని, పెద్దవారిని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీకు తెలుసు, మీకు తెలియదని ఉండదు. కానీ మీకు తెలిసిన దానికంటే మీ పై వాళ్ళకి చాలా తెలుసు. మీరు ప్రేమ ఇస్తేనే అక్కడి నుంచి ప్రేమ పొందుతారు. మీరు ఎంత ద్వేషం అవుతున్నారో అది మీకు నష్టం, కానీ పై వాళ్ళకి నష్టం కాదు. అది ఒకటి చూసుకోండి. మీరు సహనం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి మంచి సమయం. కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి. కాస్త పోస్ట్పోన్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా. ఇంకా విదేశాలు స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడి నుంచి కదలకండి. కొన్ని రోజులు, ఒక 2 ఏళ్ళ వరకు కదలకండి. అలా ఉండండి. కాస్త ఇప్పుడే ఏళ్ళనాటి శనిపోయి ఇప్పుడిప్పుడే కొంచెం బ్రీత్ వస్తుంది. ఆ బ్రీత్ వచ్చే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గుర్తింపు పెరుగుతాయి. వైరల్ అయ్యే అవకాశాలు కూడా మీరున్నాయి. ఈ నెలలో దాగి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, ఏదో ఒక కొత్త పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి నటీనటులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వ్యవసాయం మంచి ఫలితాలు ఉంటాయి. పంటలు బాగా లాభంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సమస్య, అలసట, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, ఆహార నియంత్రణ ఇవన్నీ అవశ్యం. యోగా లాంటివన్నీ చేసుకోండి. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు నీలం మరియు నలుపు. అదృష్ట తేదీలు 8, 17, 26 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. అదృష్ట రోజు శనివారం. అదృష్ట సంఖ్య 8. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమేనంటే, శనివారం శనిదేవుని ఆరాధించడం, ఓం శనైశ్వరాయ నమః జపించడం, నల్ల నువ్వులు దానం చేయడం, పేదలకు ఆహారం పెట్టడం, అన్నదానాలు చేయడం, వస్త్రదానం ఇవ్వడం, చెప్పులు ఎవరన్నా పేదవాళ్ళకి చెప్పులు ఇవ్వడము. విజయం మీ పక్కే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సాధిస్తారు. కొంచెం ఓపిక ఉంటే చాలా మంచిదని కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే విజయం మొత్తం మీదే. గురుగారు మాకు ఇంకా కొంచెం పరిహారాలు ఇంకేమైనా చేయాలా అని చెప్తుంటే, శనైశ్వరాయ నమః అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ నల్ల నువ్వులతో నూనె వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో చక్కగా నల్ల దారంతో ఒక మూట కట్టి, ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఒక కొబ్బరికాయని కొట్టి ఒక కొబ్బరి చిప్పలు పెట్టి నవగ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఇంకా అతి శక్తివంతమైనటువంటి పరిహారంతో కూడినటువంటి ఈ యొక్క కరుంగాలి మాల ఉంటుంది చూస్తారా, 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమాదులన్నీ కూడా చేసి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వాళ్ళు ఈ మాలను పొందండి. గురుగారు, మా గోచార ప్రకారం కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి.
లేదు గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్‌ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ 2026 ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం. ఈ నెల మీ జీవితంలో ఆర్థికంగా నిర్ణయాలు, సంబంధాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఒక చిన్న అవకాశం మీ ఆర్థిక స్థితిని ఇట్టే మార్చేయబోతుంది. పూర్తిగా మార్చే శక్తి కలుగుతుంది. కొంచెం ధనలాభం అని అనుకుంటున్నారు, అది చాలా రాబోతుంది. కొందరికి ఆర్థిక ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని నిలదొక్కుంటారు. ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? శని మరియు రాహు మీనరాశిలో ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధనం, కుటుంబ విషయంలో కాస్త ప్రెషర్ ఉంటుంది. కేతు కన్యా రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనుకోని మార్పులు, రహస్య పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా ఇబ్బంది వచ్చాయి. గురువు మిథున రాశిలో పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం, విద్య, సృజనాత్మకత ఎదుగుదల, ఆరోగ్యం, ఆర్థికం అన్ని రకాలుగా ఎదుగుతారు. గురు చూసిన కోటి లాభం అన్నారు. అందులో రాశి గురు భగవానుడు ఈ సంవత్సరం రాజు. మళ్ళీ చెప్తున్నా కుంభరాశి మిత్రులారా, గురు చూసిన కోటి లాభం అది ఎవరికి ఉందంటే అది కుంభరాశికే. మరి ఏళ్ళనాటి శని యొక్క అవసానంలో ఉన్నాం కదండి. అంటే ఏళ్ళనాటి శనిలో 7 సంవత్సరాల ఆట ఆడుకుంటాడు. ఎలా అంటే ఒక చెరుకు మిషన్లో చెరుకు వేస్తే ఇలా పిప్పి 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 అయిపోతుందో, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని రకాలుగా నలిగిపోయి భగవంతుడా చెప్పాలా చెప్పకూడదా, మింగాలా మింగకూడదా, కక్కాలా కక్కకూడదా, చావాలా బతకాలా అని అలా తాపత్రయం అయ్యారు కదా. వాటన్నిటికీ బిగ్ ఫుల్ స్టాప్. ఈ 6 నెలలు పోతూ పోతూ భగవంతుడు శని భగవానుడు ఏవేమి నష్టపోయారో దానికి 1000 రెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కుంభరాశి మిత్రులారా, రాసి పెట్టుకోండి, మీ అదృష్టం స్టార్ట్ అయ్యింది. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. కౌంట్ యువర్ నెగిటివ్స్ కాదు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మేము ఇలాగే ఉన్నాం. మీరు ప్రయత్నం చేసి చూడండి సార్, ఎన్ని వస్తాయో. దీనికి ఒక చిన్న ప్రయత్నం కూడా ఒకటి చెప్పాలి. బాగా ఐడియాలజీ ఉంది, అతనికి ఆర్థికమైనటువంటి సపోర్ట్ లేదు. ఏదైనా ఎదగాలి అనే దానికోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటారు, పెట్టుబడి పెట్టే వాళ్ళ కోసం. బాగా ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటారు. ఐడియాలజీ ఇచ్చినా కూడా దీనిలో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అని తాపత్రయపడుతూ ఉంటారు. కుంభరాశి మిత్రులు ఎలా తెలుసా? వాళ్ళ దగ్గర ఐడియాలజీ ఉంటుంది, డబ్బు ఉండదు, ఏం వ్యాపారం చేయాలో తెలియదు, కానీ ఎదగాలని ఒక కసి ఉంటుంది. పోతారు, ఒక షాప్ ఏదో తిప్పలు పడి రెంట్ తీసేసుకుంటారు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తారు, నేను ఇక్కడ ఏ వ్యాపారం చేయాలి, దీనికి పెట్టుబడి ఎక్కడా అని ఏదో రకంగా ప్రయత్నం చేస్తారు, సక్సెస్ చేసుకొని వస్తారు. అదే కుంభరాశి మిత్రులు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఉద్యోగస్తుల పనిలో స్థిరత్వం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని రోజులు ఓపిక పెట్టండి, అలా 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 వచ్చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి, పదోన్నతి అవకాశాలు నిదానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి స్థిరత్వం, ప్రగతి అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్, రీసెర్చ్ సైంటిస్ట్, వీళ్ళకందరికీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా వ్యాపారస్తులకి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ కామర్స్ ద్వారా పొందుతారు. మల్టిపుల్ బ్రాంచెస్, ఫ్రాంచైజ్ అలా పెంచుకుంటూ పోతారు మీ యొక్క వ్యాపారాన్ని. భాగస్వామి వ్యాపారాల్లో అపోహలు వద్దు, పార్ట్నర్షిప్ తీసుకోండి. తప్పకుండా మీరు 24 గంటల సేపు కష్టపడుతున్నారంటే సింగిల్గా పార్ట్నర్షిప్ తీసుకోగానే 12 గంటల సేపు మీకు సమయం దొరికింది, ఆర్థికమైనటువంటి సపోర్ట్ కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి పాత డెట్స్, చిట్ ఫండ్స్, బ్యాంక్ ఈఎంఐస్ ఇవన్నీ అన్ని ఓడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, స్ట్రెస్ అవన్నీ తొలగిపోతాయి. ఏ రంగం వారు బలపెడతారంటే ఫుడ్ రంగం వారు బాగా బలపడతారు. ఈ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ షాప్, హాస్పిటల్స్ వీళ్ళు బాగుపడతారు. వస్త్ర ధృవీకరణ వాళ్ళు, ఈ ఎలక్ట్రానిక్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి లాభాలు పడతారు. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల హెచ్చు తగ్గులు ఉన్నా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. టెక్నాలజీ, క్రియేటివ్ రంగాల్లో చాలా చలనం ఉంది కాబట్టి చూసి పెట్టండి. రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి మధ్యస్థంగా ఉంటుంది. మీరు అమ్మాలనుకున్న ఆస్తికి రేటు రాదు. కొత్త పెట్టుబడులు ఆలోచించకండి. రియల్ ఎస్టేట్లో కాస్త ఉండండి. కోర్టు విషయాల్లో అనుకోని మలుపులు వస్తాయి. కొన్ని విషయాల్లో మీకు అనుకూలం రావచ్చు, కానీ పేషెన్స్ అవసరం. కొంచెం స్లోగా వస్తుంది, కానీ పాజిటివ్గానే ఉంటుంది. జాగ్రత్త. కుటుంబ విషయంలో, డబ్బుల విషయాల్లో విభేదాలు రావచ్చు. దాంపత్య జీవితంలో సహనం అవసరం. అన్నదమ్ములు దగ్గర వచ్చేటప్పటికీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబంలో తగాదాలు. ఇక్కడ మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంది. కొన్ని గ్రహాలు నెగిటివ్గా ఉంది కాబట్టి
అన్నదమ్ముల వల్ల అవమానాలు లేదా ఇబ్బందులు, లేదా వాళ్ళ ద్వారా ఆస్తి నష్టాలు, లేదా వాళ్ళ ద్వారా ఒకరికొకరు మాట పట్టింపు లేకుండా పోవడాలు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. ఇంకా విద్యార్థులకి మంచి సమయం, సృజనాత్మకం పెరుగుతుంది, అద్భుతమైనటువంటి పోటీ పరీక్షల్లో లాభం పొందుతారు, విదేశీ అవకాశాలు నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు, వ్యాపారంలో ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో. గెట్ రెడీ, ఏమైనా రిజిస్టర్ చేసుకోండి, మంచి రోజులు రాబోతున్నాయి. సంపాదించుకోవడానికి కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు. ఈ నెల ఒక దాగి ఉన్న అదృష్టం ఉంది. గెట్ రెడీ, ప్రయత్నం చేయండి. నటీనటులారా, ఒక మంచి పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు తీసే ఒక సినిమానో లేదా ఒక చిన్నదో ఓటీటీలో కూడా మంచి పేరు తెచ్చే అవకాశాలు బాగున్నాయి. సృజనాత్మక ఐడియా వస్తుంది మీకు. భవిష్యత్తులో పెద్ద లాభాన్ని పెద్ద బిగ్ స్క్రీన్ లాభం సంపాదించే అవకాశాలకి ఇప్పుడు ఒక పునాది అని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకైతే సగటు ఫలితాల కంటే అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యం, గొంతు నరాలకు సంబంధించిన సమస్యలు కనబడుతున్నాయి. జీర్ణ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, జాగ్రత్త. ఆహార నియంత్రణ అవసరం. యోగా, కొంచెం మెడిటేషన్, ఫిజియోథెరపీ లాంటిది కూడా కొంచెం అవసరం కూడా ఇక్కడ ఉంది. ఈ నెలంతా కూడా మీకు నీలం రంగు, నలుపు రంగు చాలా కలిసి వస్తుంది. అదృష్ట తేదీ 4, 13, 22 ఇవన్నీ కలిసి వస్తాయి. అదృష్ట రోజు శనివారం, అదృష్ట సంఖ్య 7 మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? శని భగవానుడు పోతూ మేలు చేయబోతున్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా ఒక గ్రాటిట్యూడ్ ఇచ్చే విధంగా శని భగవానుని ప్రార్థన చేయండి. నువ్వులతో చేసినటువంటి పులిహోర అంటారు చూస్తారు, నువ్వుల అన్నం అంటారు. ఈ నువ్వుల అన్నాన్ని తయారు చేసి పేదవాళ్ళకి పంచండి, ఆకలి ఉన్న వాళ్ళకి పంచండి, మీ చేత్తో పంచండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రతి శనివారం చేయండి, అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. సుందరాకాండ పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సూర్యుడికి మీ చేతులతో నీళ్లు వదలండి, అర్ఘ్యం వదలండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. గురుగారు, ఇంకా కొంచెం శీఘ్ర ఫలితాన్ని పొందడానికి ఏం కావాలంటే శని యొక్క ప్రీతి పొందడానికి కరుంగాలి శనికి చాలా ఇష్టమైనటువంటి యొక్క మాల కదా. ఈ 48 రోజులు చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసినటువంటి ఈ యొక్క కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. గురుగారు, గోచార ప్రకారంగా కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుగారిని సంప్రదించండి. లేదు గురుగారు, మీ దగ్గర మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ వివరాలన్నీ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల యొక్క రాశి ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే క్షణచిత్తం క్షణమాయం. ఈ యొక్క చాప ఉంటుంది చూసారా, నీళ్ళు ఎలా ఉంటుంది, జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ అయిపోతుంది కదా, అలా పరిగెడుతున్నారు. మీ భవిష్యత్తు నేరుగా ప్రభావితం చేస్తుంది. కొందరికి అదృష్టం తలుపు తెరుచుకుంటుంది, మరికొందరికి పరీక్షలు సిద్ధంగా ఉంది. ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశుల జన్మంలో ఉన్నారు. జీవితంలో ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలో గందరగోళం ఉంటుంది. కేతు కన్యా రాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, దాంపత్యంలో పరీక్షలు ఉంటాయి. గురువు మిథున రాశిలో 4వ స్థానంలో ఉండడం వల్ల ఇంటికి, కుటుంబ స్థిరాస్తులు మార్పులు వస్తాయి. ఈ నెల పరీక్ష ప్లస్ మార్పులు కనిపించడం సమయం అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీకు కష్టం గుర్తింపు పొందుతుంది. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారంలో పార్ట్నర్షిప్లో కాస్త జాగ్రత్త, ఆట విడుపు ఉండాలి ఖచ్చితంగా. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. సేవింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు, అన్సర్టనిటీ ఉంది ఈ నెల బాగా. హై రిస్క్, షార్ట్ టర్మ్ చాలా రిస్క్, లాంగ్ టర్మ్ ఆలోచించవచ్చు అంతే.
ఇంకా రియల్ ఎస్టేట్కి వస్తే ఇంటి మార్పు లేదా కొనుగోలు అవకాశాలలో కాస్త చిరు నష్టాలు చూస్తూ ఉంటారు. జాగ్రత్త, అవాయిడ్ చేయండి. కోర్టు విషయాలు సంబంధిత కేసుల్లో మలుపు తిరిగే అవకాశాలున్నాయి. కాస్త నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పేషెన్స్ అవసరం, లేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య మిశ్రమ ఫలితాలు, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మార్చుకొని మీకు మీరే పెద్ద సమస్యలు చేసుకుంటున్నారు. జాగ్రత్త పడండి. దాంపత్య విషయంలో అర్థం చేసుకోని ఒక తగాద. విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు, చాలా కష్టపడి కానీ మీరు సాధించలేరు. ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విదేశీ అవకాశాలు బలంగా ఉన్నా వీసా ప్రయాణం జరిగే అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా కళాకారులకి మీడియా, యూట్యూబ్ రంగాల్లో కాస్త విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అవకాశాలు వచ్చినా మిశ్రంగా ఉంది. ఈ నెల ఒక ఆధ్యాత్మిక లేదా కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్పు చేయవచ్చు. ఇంకా నటీనటులు కాస్త స్పిరిచువల్ టూర్స్, స్పిరిచువల్ పీపుల్ని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం ఇలాంటిది చేస్తే మంచిది. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం కంటే కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక అవసరం, మానసిక ఒత్తిడి, కార్డియా రిలేటెడ్ సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు, జీర్ణ సమస్య కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఆహార నియంత్రణ అవసరం, యోగా, ధ్యానం మంచిది. అదృష్ట రంగు పసుపు మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 3, 12, 21, 30. అదృష్ట రోజులు గురువారం. ఎందుకంటే గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు కాబట్టి, గురువు ఈ సంవత్సరం రాజు కాబట్టి మీకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య 3. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: గురువారం గురు భగవానుని ప్రార్థన చేయడం, పసుపు వస్త్రం భగవంతుడికి చల్లించడం, శనగల్ని నానబెట్టి 108 పూసలతో మాలగా తీసుకపోయి గురు భగవానికి వేయడం, దక్షిణామూర్తికి వేయడం. శనివారాల్లో, అందులోనూ ఏళ్నాడు శని యొక్క మధ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయడం, నవగ్రహాలకి ప్రార్థన చేయడం, పేదలకు ఆహారం వేయడం. మీనరాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల మీరు శాంతంగా, సహనంగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అన్ని సమస్యలు దాటుకొని విజయం సాధించగలరు. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీనరాశి మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. గురుగారు, మాకు శీఘ్ర ఫలితాన్ని చేసే ఒక పరిహారం ఇవ్వండి అంటే, శని భగవానికి ప్రీతిగా ఉన్నది, అంగారక భగవానికి ప్రీతిగా ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగాలతో మన దేవాలయంలో పూజ చేసింది సిద్ధంగా ఉంది. మీకు అందించడానికి కావలసిన వారు మనల్ని సంప్రదించి ఇది పొందండి. లేదు గురుగారు, మాకు మీ ద్వారా మేము జాతకం ఈ నెల మీరు బాగాలేదన్నారు కాబట్టి మాకు ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నాము. మా జీవితం కొత్త సంవత్సరం, ఉగాది కొత్త సంవత్సరంలో మా జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయవస్తు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర గురుస్వామి. విజయోస్తు.